model questions. Wherever that explanation needed, I will give brief. Otherwise, we shall go fast. Let us start. See, just take some time, just read out and choose your answers. After that, we shall go. Okay, let us start. First question. 1988 Basel Accord was primarily focused on requirement of minimum capital linked to then operational exposure, credit exposure, market exposure, all of this. 1980 అనేది యాక్చువల్గా బిగినింగ్లో వచ్చింది. సో యూ గివ్ యువర్ ఆన్సర్. మై ఆన్సర్ ఈస్ క్రెడిట్ రిస్క్, క్రెడిట్ ఎక్స్పోజర్. ఎందుకంటే అప్పుడే మనకి బ్యాంక్స్ అన్ని కొలాప్స్ అయ్యి ఇంటర్నేషనల్ యూరోపియన్ కంట్రీస్లో క్రెడిట్ అనే దానికి అప్పుడు ఇంపార్టెన్స్ వచ్చింది. సో టు మిటిగేట్ దట్ క్రెడిట్ ఎక్స్పోజర్, దే ఇంట్రడ్యూస్డ్ దిస్ Basel norms, first thing. And after that, మార్కెట్ రిస్క్ తర్వాత ఆపరేషన్ రిస్క్ 1 by 1 ఇంక్లూడ్ చేశారు అమెండ్మెంట్ ద్వారా. ఓకే, సో 1988 బిగినింగ్ minimum capital linked is only to credit exposure only. That means credit risk. Now, second question, Basel Committee on Banking Supervision, BCBS, though doesn't possess any formal supranational supervisory authority, has basic principles that A, B, C, D. It is both of the two. That means supervision should be adequate and no foreign bank establishment should be escape supervision. So that is a Basel Committee. The principle ఏంటంటే supervision and undali and foreign bank establishment also, they should not escape from this supervision. These are the basic principles. Next, according to the Basel Accord 1988, if advance was given to two different companies in the same sector, one has AAA rating, low risk, and the other with B rating, that is high risk, for the purpose of capital adequacy. So what are the options? The company with the low risk needed to maintain low capital. The company with the high risk needed to maintain high capital. Both the companies need to maintain identical capital, ignoring the risk level. And D, options A and B are correct. So you choose your answer. Both the companies need to maintain identical capital, ignoring that risk level. ఇక్కడ చాలా మంది తప్పు పెట్టే అవకాశాలు ఉంటుందండి. ఎందుకంటే ఇనీషియల్గా 1988లో చాలా బ్లైండ్గా వెళ్ళిపోయారు. రిస్క్ అనేటప్పటికీ ఆ రిస్క్కి వెయిట్ ఎంత, రిస్క్ వెయిట్ ఎంత చూడటం, ఆ రిస్క్ వెయిట్కి ఈక్వలెంట్గా డైరెక్ట్గా క్యాపిటల్ పెట్టాడు. అంతవరకు చూసారు తప్పితే ఇంకా అంతకన్నా రిఫైన్మెంట్ లేదు. నేను దీన్ని ఎలా చెప్తానంటే, మీరు ఒక బ్యాంకు, నేను ఒక బ్యాంకు, మీరు ఒక మంచి హౌసింగ్ లోన్ అడ్వాన్స్ ఇచ్చారు. దట్ కాస్ట్ ఈస్ దట్ అసెట్ వాల్యూ ఇస్ 50 lakhs. నేను ఇచ్చాను 50 lakhs. కానీ నా హౌస్ ప్రాపర్టీ తర్వాత నేను రేటింగ్ చేసినాడు అంతా కూడాను. సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక సెంటర్ ఆఫ్ ద సిటీలో హౌస్ ఫ్లాట్ ఎక్వైర్ చేస్తున్నాడు. మీరు ఇచ్చింది ఏంటంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయీకి ఇచ్చారు. ఓకే, దట్టు ఊరి చివరిని ఎక్కడో హౌస్ కొనుక్కోవడానికి ఇచ్చారు. సో మీకు నాకు డిఫరెన్స్ చూస్తే క్వాలిటీ ఆఫ్ అడ్వాన్స్ నాది బెటర్. సో అటువంటిప్పుడు యూ షుడ్ ఎంకరేజ్ మీ. ఎందుకంటే మీరు అదే క్యాపిటల్ పెట్టాలి, నేను అదే పెట్టాలంటే
ఫండ్స్ అనేది బ్లాక్ అయిపోవట్లే. వెన్ ఐఎమ్ పెర్ఫార్మింగ్ అండ్ ఐఎమ్ చూసింగ్ అండ్ ఐఎమ్ వెరీ కాషియస్ ఆఫ్ మై అసెట్స్, ఐ షుడ్ బి గివెన్ సమ్ ప్రివిలేజ్. సో అక్కడ లేటెస్ట్గా వచ్చిన వాటిలో ఇవన్నీ కన్సిడర్ చేసి రేటింగ్ సిస్టమ్స్ అవన్నీ బ్యాసెల్ 3 వచ్చేటప్పటికి ఇవన్నీ వచ్చేసినాయి. సో AAA రేటింగ్ ఇవన్నీ కూడా. అప్పట్లో ఏంటంటే 1988లో ఇవేమి లేవు. సింపుల్గా రిస్క్ వెయిట్ అంతా చూడటం, ఆ రిస్క్ వెయిట్ ఎగ్నెస్ట్గా మన క్యాపిటల్ పెట్టాడు, అంతవరకు ఆలోచించారు. దట్స్ వై బోత్ ద కంపెనీస్కి ఐడెంటికల్ క్యాపిటల్ మాత్రం, ఇగ్నోరింగ్ ద రిస్క్ లెవెల్ అనేది అప్పుడు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ద పర్సంటేజ్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్డ్ అండర్ Basel II Accord. What is the answer here? The percentage capital required under new Basel II Accord. So answer is as a provision to be increased as per that national regulators. Option has a provision to be decreased as per the national regulators. Is a minimum required. There are no provisions of increase, decrease, either A or B adequate. So answer is A. Why it is correct అంటే, see Basel II వచ్చేటప్పటికి అంతకుముందు వరకు మనం క్రెడిట్ మీద ఫోకస్ చేసాం. సో ఎగెన్స్ట్ దట్ రిస్క్ మనం ప్రొవిజన్స్, దట్ మీన్స్ క్యాపిటల్ లోపల పెట్టాం. కానీ తర్వాత మనం ఏదో Basel IIకి వచ్చేటప్పటికి ఈ లోపల 2 అమెండ్మెంట్స్ జరిగినాయి. అంటే దట్ మీన్స్ మార్కెట్ రిస్క్ అనేది కొత్తగా వచ్చింది, ఆ తర్వాత ఆపరేషనల్ రిస్క్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, వీటికి కూడా మరి ప్రొవిజన్స్ పెట్టాలిగా. అందు గురించి ఏం చేశారంటే Basel II న్యూకి వచ్చేటప్పటికి some more capital was included against this market and operational risk. అందువల్ల ఏంటంటే నేషనల్ రెగ్యులేటర్స్ అంటే RBI, అది సెంట్రల్, వాట్ ఎవర్ దట్, ఫెడరల్ అంటాం, ఫెడరల్ బ్యాంక్ ఇఫ్ ఇట్ ఈస్ అమెరికా. సో ఇలాగా ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ అన్ని కూడా ఇంక్రీజ్ చేసింది. ఓకే, జస్ట్ యూ టేక్ సమ్ టైమ్. Okay, these are all simple only. I'm coming to that. Systematic risk అంటే ఏంటి? There are 4 options that given. Just you check your answer. It is the loss of information. It is a loss of information. Systematic information. Systematic risk ante. See, operational risk in computer system, risk standard versus the market, and loss of information. Actually, what is systematic risk? అంటే ఒక బ్యాంక్ కనుక కొలాప్స్ అయితే బికాస్ ఆఫ్ ఇట్స్ ఓన్ రీజన్స్, దానికి కనెక్ట్ అయ్యే ఆల్ అదర్ బ్యాంక్స్ కూడా లాస్ అవుతాయి. ఎందువల్లంటే ఇక్కడ లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటాడంటే, హియర్ ఇఫ్ దెర్ ఈజ్ ఏ missing factor in that one system, okay, so the same thing will be carried to that others also. From recent ga oka bank, particular bank, Punjab National Bank, letter of understanding LOU lo collapse and major loss వచ్చింది. సో దానికి కనెక్ట్ అయ్యి దాంతో డీల్ చేసే మిగతా బ్యాంకులు కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాయి. అంటే దిస్ ఈజ్ కనెక్టింగ్ టు ఏ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, పర్టికులర్ సెగ్మెంట్. ఓకే, సో దీని ఒక బ్యాంక్ కొలాప్స్ అయితే మిగతా బ్యాంక్స్ కూడా ఈక్వల్గా మీకు ఎఫెక్ట్ అయిపోతాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ఎస్ సిస్టమాటిక్ రిస్క్ అంటాం. ఇట్ ఈస్ నథింగ్ అంటే ఓ చైన్ రియాక్షన్ అది. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ కన్సర్న్ విత్ దట్ ఆపరేషన్ రిస్క్ అండ్ అదర్ కంప్యూటర్ సిస్టమ్, ఇవన్నీ కాదు. నెక్స్ట్, లాసెస్ అరైజింగ్ ఫ్రమ్ అన్ఇంటెన్షనల్ ఆర్ నెగ్లిజెంట్ ఫెయిల్యూర్ టు మీట్ ఏ ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్ టు ఏ స్పెసిఫిక్ క్లయింట్ are classified under what category? It is a operational risk. Losses అనేది ఏంటంటే నష్టం. ఓకే, ఈ నష్టం అనేది ఫైనాన్షియల్ లాస్. ఓకే, ఎందువల్ల వస్తుంది? నెగ్లిజెన్స్ ఆఫ్ ద ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్స్ అంటే ఏంటంటే, ఒక స్టాఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద సిస్టమ్స్, ప్రాపర్ సిస్టమ్స్ కానీ పాలసీస్ కానీ అంటే దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ ఫెయిల్యూర్స్ ఆఫ్ సిస్టమ్స్ అనేది. సిస్టమ్ పాలసీస్ ఎవరు ఫ్రేమ్ చేస్తారండి? మనుషులే కదా ఫ్రేమ్ చేసేది.
అలాగే సిస్టమ్స్ డిజైన్ చేసేవాడు కూడా మనుషులే కదా, అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేసేది కూడా మీన్స్ అది ఈ రకంగా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు దట్ ప్రొఫెషనల్ అబ్లిగేషన్స్ అంటాం. దట్ మీన్స్ ప్రొఫెషనల్స్ ఆర్ దట్ ఇస్ మ్యాన్ పవర్. సో అక్కడ ఫెయిల్యూర్స్ కానీ దాన్నే మనం సిస్టమ్ ఫెయిల్యూర్స్ అని కూడా అంటాం. ఓకే, వీటి వల్ల వచ్చే నష్టం అంతా కూడాను విల్ టేక్ దట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆపరేషనల్ రిస్క్ అంటాం. ఓకే, ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ కంప్యూటర్ ఎన్విరాన్మెంట్లో కూడా అంతే. సపోజ్ ప్రోగ్రామ్లో ఏమన్నాను బగ్స్ ఉన్నాయనుకోండి, సో బికాస్ ఆఫ్ దట్ ఏదైనా మేజర్ లాస్ వచ్చిందనుకోండి బ్యాంక్కి, యూ కెనాట్ బ్లేమ్ దట్ సిస్టమ్ because the system was designed by the human beings only. So that's why it is operation risk. The principal concern tracking risk management is called as the principal concern tracing risk management is credit risk. The principal concern అంటే ఏంటి? మెయిన్ కన్సర్న్ అంటే ఏంటి? మన ఇచ్చిన అడ్వాన్స్కి కనెక్ట్ అయ్యి చూసుకుంటాం. మన ఇచ్చిన అడ్వాన్స్ అంటే ఇది నథింగ్ బట్ క్రెడిట్. వాట్ ఎవర్ దట్ వీఆర్ ఎక్స్టెండింగ్ దట్ లెండింగ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ క్రెడిట్, దట్ ఈస్ ఎ ప్రైమ్ యాక్టివిటీ. సో ఫర్ దట్ దిస్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఇట్ విల్ డీల్. ఆ తర్వాత మిగతా దానికి కనెక్ట్గా వచ్చేది ఏంటంటే మార్కెట్ రిస్క్, తర్వాత ఆపరేషన్ రిస్క్ అని దట్ ఈస్ సెపరేట్ ఎంటిటీ అండ్ సప్లిమెంటరీ కింద వస్తాయి అన్నమాట. సో కాంపోనెంట్స్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో రిస్క్ ఆర్, పోర్ట్ఫోలియో రిస్క్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి? కాన్సన్ట్రేషన్ అండ్ ఇంట్రెన్సిక్ రిస్క్. అంటే పోర్ట్ఫోలియో అనేటప్పటికీ ఇట్స్ కాల్డ్ యాజ్ ఎక్స్పోజర్స్ అంటాం, ఎక్స్పోజర్స్. సో ఈ ఎక్స్పోజర్స్లో మనకు వచ్చేది ఏంటంటే ముందుగా మెయిన్గా కాన్సన్ట్రేషన్ రిస్కే ఉంటుంది. ఎందువల్ల అంటే సపోజ్ సిమెంట్ ఇండస్ట్రీ ఉంటుంది. సిమెంట్ ఇండస్ట్రీ ప్రస్తుతం చాలా మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి కాబట్టి సిమెంట్ అనేది చాలా ఎసెన్షియల్, నో డౌట్. అలా అని చెప్పేసి మీరు సపోజ్ ఉన్నటువంటి మొత్తం అడ్వాన్సెస్ అన్నీ కూడా బాగుంది కదా అని చెప్పేసి మొత్తం బ్యాంక్ అడ్వాన్సెస్ అని సిమెంట్ ఇండస్ట్రీకి ఇచ్చారనుకోండి, ఏమో మళ్ళీ కరోనా లాంటిది ఇంకోటి ఏదైనా వచ్చి యాక్టివిటీస్ అన్నీ కూడా ఎక్కడెక్కడ అయిపోయినాయి అనుకోండి. సో వాట్ అబౌట్ అవర్ అసెట్స్? ఈ క్రెడిట్ అంతా ఏమైపోతుంది? అన్నీ ఎన్పిఎస్ అయిపోతాయి. సో ఆ రకంగా ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది దానికి మనం రెమెడియల్గా మనం ఏం చేస్తాం అంటే ఇట్ ఈస్ నో డౌట్ ఇట్ ఈస్ ద రిస్క్. దానికి పోర్ట్ఫోలియో రిస్క్ అంటాం. పోర్ట్ఫోలియో అంటే మన పోర్ట్ఫోలియోని మార్చుకోవాలి. సపోజ్ 100 కోట్లు ఉన్నాయనుకో, 100 కోట్లు తీసుకెళ్ళి మీరు ఒక దాంట్లో పెట్టకూడదు. యూ హ్యావ్ టు డైవర్సిఫై దట్ వన్. అంటే 20 crores హోమ్ లోన్స్ ఇవ్వండి, 20 crores ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, 20 crores ఇంకో దానికి ఇవ్వండి, బిజినెస్ ఇలాగ ఇచ్చినప్పుడు ఒక పోర్ట్ఫోలియో కనుక ఒక సెగ్మెంట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఫెయిల్ అయినా కూడా అట్లీస్ట్ అదర్ పోర్ట్ఫోలియోస్ వల్ల ఏంటంటే విల్ కమ్ ఓవర్ దట్ సిచ్యువేషన్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాన్సన్ట్రేషన్ అండ్ ఇంట్రెన్సిక్ రిస్క్. వాట్ ఈస్ ద రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్, ROC అంటాం. రిస్క్ అడ్జస్టెడ్ ఏం చూడండి ఒకసారి, జస్ట్ 1 minute యూ ట్రై యువర్ ఆన్సర్స్ ఆఫ్టర్ వెరిఫై విత్ మై. Okay, what is risk adjusted return on capital? It is nothing but returns net of risk. Returns net of risk అంటే ఏంటంటే మీరు సపోజ్ ఏదైనా చిన్న ఎగ్జాంపుల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి క్రెడిట్ మేనేజ్మెంట్లో, మీకు కేస్ స్టడీస్ కూడా వస్తాయి మీద. ఒకవేళ ఏదైనా మీరు ఏదైనా లోన్ ఇచ్చారనుకోండి, ఓకే, లోన్ ఇచ్చినప్పుడు మనకి ఇందులో మనం చూడాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి? 12% మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేశారు. ఓకే, 12% ఏ బేసిస్ మీద ఛార్జ్ చేశారు అనేది మనం చూడాలి. చూసినప్పుడు ఇందులో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ మీరు మీ బేస్ రేట్ అనేది ఫస్ట్ నిర్ధారించుకోవాలి. బేస్ రేట్ అనేది ఎప్పటికీ ఏంటంటే విచ్ ఈజ్ వైబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వైబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, కాసా. ఓకే, అలాగే టర్మ్ డిపాజిట్స్ అంటే వాట్ ఎవర్ దట్ అసెట్స్ యు ఆర్ మొబిలైజింగ్ ఫ్రమ్ దట్ డిపాజిటర్స్, వాళ్ళకి మీరు పే చేస్తున్నారు కదా ఇంట్రెస్ట్ రూపంలో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కాస్ట్. ఓకే,
లేకపోతే దీన్ని తీసుకొచ్చి మీరు డిప్లాయ్ చేస్తున్నారు లోన్స్ కింద, అంటే మీకు ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది. దట్ ఈస్ ఈల్డ్ ఆన్ అడ్వాన్సెస్ అంటాం. కానీ డైరెక్ట్ ఈల్డ్ ఆన్ అడ్వాన్సెస్ అనకూడదు. ఎందుకంటే డిపాజిటర్తో మీకు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళకి మీరు ఇచ్చేది. కానీ బారోయర్స్కి వచ్చేటప్పుడు బారోయర్స్ దగ్గర నుంచి మీకు రావాల్సిన అమౌంట్ వస్తుందని గ్యారంటీ ఉండదు. ఎందుకంటే దేర్ ఇస్ మే బి పాసిబిలిటీ ఆఫ్ ఎన్పిఎస్ అయినప్పుడు కంపల్సరీగా ప్రొవిజన్స్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్ ఇన్కమ్ అవుట్ ఆఫ్ దిస్ అడ్వాన్సెస్ మైనస్ ప్రొవిజన్స్ మేడ్ ఫర్ దట్ బ్యాడ్ డెట్స్, ఆ రెండు తీసిన తర్వాత వచ్చే నెట్ ఫిగర్ని మనం ఈల్డ్ అండ్ అడ్వాన్సెస్ అంటాం. ఓకే, సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఫండ్స్లో కూడా మళ్ళీ ఇంకోటి ఉంటుంది. ఓకే, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అనేది ఎందుకంటామంటే ఇంట్రెస్ట్ అండ్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ టు బి పెయిడ్ టు ద డిపాజిటర్ డైరెక్ట్గా ఎక్స్పెండిచర్ అనకూడదు. కాస్ట్ ఎందుకంటామంటే మనం దీనికి ఈ క్యాన్వాస్ మొబిలైజ్ చేసేదానికి మనకు కొంత ఖర్చులు అవుతాయి. సో అవి కూడా మనం నెట్టింగ్ చేయాలి. నెట్టింగ్ చేసిన తర్వాత మనకి ఎంత అయితే కాస్ట్ అవి కూడా కలుపుకోవాలి. చెప్పాలంటే ఆ మొబిలైజ్ చేయడానికి ఎంత అయింది, సపోజ్ ఇంట్రెస్ట్ ₹1 ఇచ్చాం, దాన్ని మొబిలైజ్ చేయడానికి ఆ ఫండ్స్ మొబిలైజ్ చేయడానికి ఇంకొక 10 పైసలు అయినట్టు, ₹1.10 అయినట్టు లెక్క. సో దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అంటాం. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈల్డ్ ఆన్ అడ్వాన్స్ అంటాం. ఈ డిఫరెన్స్ని మనం ఏం చేస్తామంటే దట్ ఈస్ కాల్డ్ ఎవరు ప్రాఫిట్ కింద తీసుకుంటాం. కానీ ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అని ఉంటాయి. ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ద స్టాఫ్, ఏసీస్, ఇవి కూడా మనం వర్కౌట్ చేయాలి. సో వర్కౌట్ చేసినప్పుడు మనకి ఇన్కమ్కి, ఈ ఎక్స్పెండిచర్కి, ఈల్డ్ అండ్ అడ్వాన్సెస్కి మధ్యలో ఉన్న దాంట్లో డిఫరెన్స్ అమౌంట్కి ఈ ఆపరేషనల్ ఎక్స్పెన్స్ కూడా నెట్టింగ్ అయిపోయి మనకి ఏమైనా కొంచెం మిగులుతుందా లేదా క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఎంత మిగులుతుంది, ఏ ఇంట్రెస్ట్ రేట్కి మనం మెయింటైన్ చేస్తే అది మిగులుతుంది అనేది మనం వర్కౌట్ చేసి దాన్ని మనం బేస్ రేట్ కింద ఫిక్స్ చేస్తాం. అక్కడికి అది అయిపోయింది. ఇక బేస్ రేట్ కనెక్ట్ అయ్యే మొత్తం అన్ని కూడా మీకు అడ్వాన్సెస్ ఉంటాయి. సో అడ్వాన్సెస్ అనేటప్పటికి ఇట్ ఈస్ ఆల్వేస్ రిస్క్. ఓకే, రిస్క్ ఉన్నప్పుడు ఇక్కడ మీకు ఏమవుతుందంటే రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ అనే దానికి వస్తే కనుక ఇప్పుడు మనకు రిటర్న్స్ ఎంత వస్తాయో చూడాలి. రిటర్న్ ఎంత వస్తుందని చూస్తాం. చూసి ఆ వచ్చే రిటర్న్ సపోజ్ 12% 14% అనుకోండి. బేస్ రేట్ ఏమో మీకు సపోజ్ మీరు ఎంతో ఒక 8% 9% అనుకున్నారు, అంటే మీకు మార్జిన్ ఎంత 3%. ఈ 3%లో మీరు ఏం చేస్తారంటే డిపెండింగ్ అపాన్ దట్ అడ్వాన్స్ టైప్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ లాంగ్ డ్యూరేషన్ అడ్వాన్స్ అనుకోండి, సో 10 years పెరిగేటప్పటికి యూ హ్యావ్ టు ఛార్జ్ దట్ 10 hour ప్రీమియం, అది కూడా మీరు కలెక్ట్ చేయాలి. ఎందుకంటే రిస్క్ అనే దాన్ని మీరు మిటిగేట్ చేయడం కూడా కొంత మీరు ఛార్జ్ చేస్తారు బారోయర్ దగ్గర నుంచి. అలాగా ఇవన్నీ వర్కౌట్ చేసుకుని ఓకే, అప్పుడు మీకు ఆ వచ్చిన రిటర్న్ని, ఫైనల్ రిటర్న్ని మీరు వర్కౌట్ అవుతుందా లేదా చూసుకున్న తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ వైబుల్ దెన్ యుల్ గో ఫర్ దట్ అహెడ్ ఆఫ్ దట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కౌట్ అవ్వలేదు అనుకుంటా, సో యూ హ్యావ్ టు డ్రాప్ దట్ పర్టికులర్ అడ్వాన్సెస్. ఇట్స్ కాల్డ్ యాజ్ రిటర్న్ నెట్ ఆఫ్ రిస్క్ అంటాం. మన రిస్క్ తీసేసి మనకి ఎంత రిటర్న్ అనేది మనం వర్కౌట్ చేయాలి. నెక్స్ట్, బ్యాంక్స్ అడ్వాన్సెస్ డిపాజిట్స్ ఫ్రమ్ ద కస్టమర్స్ ఆర్ గ్రూప్డ్ అండర్. బ్యాంక్స్ అడ్వాన్సెస్ డిపాజిట్స్ ఫ్రమ్ ద కస్టమర్స్ ఆర్ గ్రూప్డ్ అండర్. ఇదంతా ఏంటండి, జస్ట్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇయర్, బుక్లోనే ఉండదు. బ్యాంక్ అడ్వాన్సెస్ అన్నాడు కాబట్టి అడ్వాన్సెస్ అండ్ డిపాజిట్స్, ద మీనింగ్ ఈజ్ బ్యాంక్స్ అడ్వాన్సెస్ అండ్ డిపాజిట్స్ ఫ్రమ్ ద కస్టమర్స్ ఆర్ గ్రూప్డ్ అండర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాంకింగ్ బుక్. మరి మీకు డౌట్, ఇప్పుడు దీంట్లో అన్ని తెలియాలి. బ్యాంకింగ్ బుక్ అంటే వాట్ ఎవర్ దట్ అడ్వాన్సెస్ అండ్ వాట్ ఎవర్ దట్ డిపాజిట్స్ కనెక్టెడ్ టు ద కస్టమర్స్ ఈజ్ కాల్డ్ as a బ్యాంకింగ్ బుక్. ట్రేడింగ్ బుక్ అనేటప్పటికి వాట్ ఎవర్ దట్ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ ఇన్ దట్ అవుట్ సైడ్ మార్కెట్. సపోజ్ బ్యాంకే అవుట్ సైడ్ మార్కెట్లో షేర్స్ రూపంలో, లేకపోతే ఒక సిపి కమర్షియల్ పేపర్స్ అనో, లేకపోతే కమర్షియల్ దట్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అనో, ఈ రకమైన బయట అవుట్ సైడ్ కనుక ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, సో ఇట్ ఈస్ కాల్డ్ అది ట్రేడింగ్. ఎందుకంటే ఇట్ ఈస్ మార్కెట్ రిలేటెడ్. మరి ఆఫ్ సైడ్ బ్యాలెన్స్ షీట్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాన్ ఫండ్ బేస్డ్ ఫెసిలిటీస్, అంటే ఎల్సీస్, తర్వాత వాట్ ఈస్ దట్ గ్యారంటీస్,
ఇవన్నీ కూడా వస్తాయి. అంటే దిస్ ఇస్ బ్యాలెన్స్ షీట్లో రానివి. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ as ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్. ఇప్పుడు మనకి చాలా క్లియర్గా ఇచ్చారు, అడ్వాన్సెస్ అండ్ డిపాజిట్స్ ఆఫ్ దర్ కస్టమర్స్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బ్యాంకింగ్ బుక్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ట్రేడింగ్ బుక్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు వాట్ టైప్ ఆఫ్ రిస్క్. ట్రేడింగ్ బుక్ అనేటప్పటికి క్రెడిట్, మార్కెట్, ఆపరేషన్ రిస్క్. ట్రేడింగ్ అంటే ఇట్ ఈస్ మార్కెట్ రిలేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బాండ్స్ మీరు కొన్నారనుకోండి, ఓకే, ఆ బాండ్స్ అనేది ఫెయిల్ అవుతాయి. ఓకే, అంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు దట్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్. సో అప్స్ అండ్ డౌన్స్ అనేది వస్తాయి. ఓకే, సో దట్ ఈస్ వన్. అండ్ డిఫాల్ట్, క్రెడిట్ అనేటప్పటికి డిఫాల్ట్ అంటే ఎవరైతే ఇష్యూ చేశారో వాడు గ్యారంటీగా పే చేస్తాడని గ్యారంటీ ఏంటి? ఆ కంపెనీ లిక్విడిటీలోకి వెళ్ళిపోయి ఆ బాండ్స్ మనకి రిడీమ్ అయ్యే స్టేజ్కి వాడు పే చేయలేకపోవచ్చు. బ్యాంక్రప్ట్ అయిపోయాడు అనుకోండి, ఓకే, ఇన్సాల్వెంట్ అయిపోయాడు అనుకోండి, సో దే మే నాట్ పే దట్ అమౌంట్. ఇట్స్ వాళ్ళు డిఫాల్ట్ రిస్క్ అంటాం. క్రెడిట్ రిస్క్, మార్కెట్ రిస్క్ అండ్ ఆపరేషనల్ రిస్క్. ఆపరేషనల్ రిస్క్ అనేటప్పటికి ఇట్ ఈస్ కనెక్టెడ్ టు దట్ హ్యూమన్ బీయింగ్స్. ఎందుకు ఇది ఆపరేషన్ రిస్క్ అంటే, సపోజ్ ఒక బ్యాంక్ కూడా ఆపరేషన్ రిస్క్ ఎందుకు వచ్చిందంటే, ఒక సామాన్య ఉద్యోగి ఓకే ఎక్సలెంట్గా పెర్ఫార్మ్ చేస్తున్నాడని చెప్పేసి అతనికి గాడ్ ప్రమోషన్స్, సూపర్వైజర్, తర్వాత మేనేజర్, తర్వాత ఏరియా మేనేజర్, రీజనల్ మేనేజర్, జోనల్ మేనేజర్, ఈడీ, హెడ్ ఆఫ్ సిఇఓ ఆఫ్ దట్ కంపెనీకి వెళ్తాడు. ఓకే, ఒకనొక రోజున మొత్తం రూపాయికి కూడా వెళ్ళని పరిస్థితిలో కొలాప్స్ అయిపోయింది ఆ పర్టికులర్ బ్యాంక్. ఓకే, ఇట్ ఈస్ క్వీన్స్ బ్యాంక్ అంటాం. ఇట్ ఇస్ లాస్ట్ ఎర్లియర్ జరిగింది. ఇదేంటి ఎందుకు జరుగుతుంది అంటే, వాడేం చేశాడు, నీకేముంది పెర్ఫార్మెన్స్ చూపించడం కదా, బిజినెస్ పెంచడమే కదా వాళ్ళు చూసేది, ఏదైనా సరే అప్రిషియేట్ చేసేది. వాడు యాక్చువల్గా రియలిస్టిక్గా చేయాలి, తీసుకెళ్ళి అంతా స్టాక్ మార్కెట్లో పెట్టాడు మొత్తం ఫండ్స్ అని కూడా. ఈ మధ్య అగ్రి గోల్డ్ ఫెయిల్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ దట్ అదే. సో ఈ రకమైన ఎలా చేస్తాడు మనం, the people who are managing the funds and who are taking care of all the things, if they take wrong decisions and policies, definitely the organization will be collapsed. సో ఆ రకంగా ఏంటంటే ఆపరేషన్ రిస్క్ కూడా కంపల్సరీగా ఇందులోకి వస్తుంది ట్రేడింగ్ బుక్లో. మీకు అది ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అదే కదా. ట్రేడింగ్ బుక్ అంటే ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేసి మనం చేసుకెళ్ళి చెత్త షేర్లో పెట్టామనుకోండి, ఒక్కసారి అన్ని కూడా రూపాయికి ₹10 పడిపోయినాయి అనుకోండి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆపరేషన్ రిస్క్. And what is incorrect as regarding trading book of the balance banking business? Incorrect. అంటే ఏది కరెక్ట్ అనేది మనం చూడాలి. సో హియర్ ట్రేడింగ్ బుక్ గురించి, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ మార్కెట్ టు మార్కెట్. నిజమా? నో. ఎందుకంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేది బ్యాంకులో ఉన్నాయి, అవి మార్క్ టు ద మార్కెట్ ఎలా చేస్తాం? ఓన్లీ మార్క్ టు మార్కెట్ అని ఎప్పుడు వస్తుందంటే దట్ ఈజ్ రిలేటెడ్ టు దట్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ట్రేడింగ్ సంబంధించింది అయితే, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ మార్కెట్ ప్రైస్ అండ్ బుక్ వాల్యూ ఈజ్ టేకెన్ టు ప్రాఫిట్ అండ్ లాస్. సో డిఫరెన్స్ బిట్వీన్ ద మార్కెట్ ప్రైస్ అండ్ బుక్ వాల్యూ ఈజ్ టేకింగ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకుంటామా? నో, అది కూడా తీసుకోం. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేటప్పటికి ఏమవుతుందండి, యూ హ్యావ్ టు టేక్ దట్ యాక్చువల్లీ ఆపరేషనల్ థింగ్స్ డ్యూరింగ్ దట్ ఇయర్. మార్కెట్ ప్రైస్ బట్టి మనం తీసుకోకూడదు. అలాగే బుక్ వాల్యూ, ఇంకా చెప్పాలంటే డిఫరెన్స్ బుక్ వాల్యూ కూడా తీసుకోవడానికి లేదు. అంటే ఎర్నింగ్ డ్యూరింగ్ దట్ ఇయర్, వాట్ ఎవర్ దట్ ఎర్నడ్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ డిఫరెన్స్ ఓన్లీ ఇట్ విల్ బి క్యారీడ్ అవుట్ టు దట్ P&L. సో ఆ రకంగా నైదర్ ఆఫ్ ద టూ. Now we are coming to that next page. Just at a glance you see. Okay. Just check your answer. See, under what of the following situations a bank may face a compliance risk? So answer is non-observance of regulatory requirements. Compliance అంటే ఏంటి? మనకు ఫ్రేమ్ చేసి మనకి ఇచ్చిన గైడ్లైన్స్, మ్యాండేటరీ థింగ్స్ మనం చెయ్యాలి, కంప్లై చేయాలి. కంప్లై చేయకపోతే ఇట్ ఈస్ కాల్డ్ అయితే నాన్ కంప్లైన్స్ అని వస్తాం. అంటే నాన్ అబ్జర్వెన్స్ ఆఫ్ దట్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. రెగ్యులేటరీ అథారిటీ అనేది రెగ్యులేటరీ ఎవరే కావచ్చు. మన బ్యాంక్ ఉందనుకోండి,
బ్యాంకులో ఏం చేస్తారు, మీకు పాలసీ డెసిషన్స్ అని బోర్డులో తీసుకుంటారు. పలానా ప్రకారం ఒకటి యూజర్ మనకు స్టాఫ్ ఉన్నారు, ఆఫీసర్ స్కేల్ 1 ఆఫీసర్ హీ హాజ్ టు పాస్ అప్ టు 1 lakh అన్నాడు అనుకోండి. ఓకే, సో వీడు అక్కడ మనకి ఎక్సైడ్ అయిపోయి 2 lakhs మీరు పాస్ చేశారనుకోండి, సూపర్వైజర్ ఆర్డర్ ఇచ్చి మీకున్న పవర్స్ మీరు ఎక్సైడ్ అయినట్టే కదా. అంటే మీకు ఫ్రేమ్ చేసిన పాలసీ గైడ్ లైన్స్ మీరు డివియేట్ చేస్తున్నారు. అంటే యు ఆర్ నాట్ అబ్జర్వింగ్ ఆఫ్ దట్ కాంప్లైన్స్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ మీరు అబ్జర్వ్ చేయట్లే. అలాగే లోన్ బ్రాంచ్ మేనేజర్కి పవర్స్ లోన్ ఇవ్వాలంటే కనుక మాక్సిమం లిమిట్ 50 lakhs అన్నాడు అనుకోండి, స్కేల్ 2 బ్రాంచ్ మేనేజర్కి. అతను 1 crore అడ్వాన్స్ ఇచ్చేసాడంటే దాని అర్థం ఏంటి, ఈ నాట్ అబ్జర్వింగ్ దట్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. అలాగే ఇఫ్ యూఆర్ కమింగ్ టు దట్ ఆర్బీఐ కూడా అంతే. ఆర్బీఐ అనేది రెగ్యులేటరీ రిక్వైర్మెంట్, రెగ్యులేటరీ అథారిటీ ఫర్ ఆల్ ద బ్యాంక్స్. సో కేవైసీ అనేది అడాప్ట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు బ్యాంక్స్ డ్యూటీ. అది కనుక డివియేట్ చేసింది అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ నాన్ అబ్జర్వెన్స్ ఆఫ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అంట. సో ఇవన్నీ కూడా మీకు కాంప్లైన్స్ రిస్క్. కాంప్లైన్స్ రిస్క్లో వస్తే ఏం చేస్తారు అంటే, ఒకటి మోస్ట్లీ పెనాల్టీస్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే బికాజ్ దీనివల్ల ఏమవుతుందంటే, నాన్ కాంప్లైన్స్ వల్ల వచ్చేదంటే, నాన్ అబ్జర్వెన్స్ వస్తే రిస్క్ అనేది అరైజ్ అవుతుంది. కాబట్టి దాన్ని చెక్ చేయడం కోసం పెనాల్టీస్ వేసి రెగ్యులేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్? ఈ 4 ఏది డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్ కాదు, నెగిటివ్. ఓకే, సో యూ చెక్ యువర్ ఆన్సర్. ఇట్ ఈస్ ట్రెజరీ బిల్స్. మిగతా అన్ని కూడా డెరివేటివ్స్ అండి. ఆప్షన్స్ ఇస్ డెరివేటివ్, ఇంట్రెస్ట్ రేట్ స్వాప్ డెరివేటివ్, కరెన్సీ స్వాప్ డెరివేటివ్. ట్రెజరీ బిల్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక డిపాజిట్ రిసీట్ లాంటిది అంతే. దానికి ఒక టైం ఉంటుంది, ఇష్యూ డేట్ దగ్గర నుంచి మెచ్యూరిటీ డేట్ ఉంటుంది అంతే, దానికి ఇంకేం లేదు. బాండ్ లాంటిది, ఆ మెచ్యూర్ అయ్యేటప్పటికి దానికి మెచ్యూరిటీ అమౌంట్ అయితే అంతా పే చేస్తారు. దట్స్ ఆల్. 90 days, 182 days ట్రెజరీ బిల్స్ ఏమైనా ఉంటాయి. ఇవి అలా కాదు. ఆప్షన్స్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్ స్వాప్స్, కరెన్సీ స్వాప్స్ ఏంటంటే టు మిటిగేట్ ద రిస్క్ బిట్వీన్ ద బయర్స్ అండ్ సెల్లర్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్, దీస్ డెరివేటివ్స్ విల్ బి ఇంట్రడ్యూస్. అంటే ఎగెనిస్ట్ దట్ వాడు ఒక అండర్టేకింగ్ లెటర్స్ మాట. ఆప్షన్స్, ఇంట్రెస్ట్ స్వాప్స్, కరెన్సీ స్వాప్స్ అనేది ఒక అండర్స్టాండింగ్ వస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఎవడో తీసుకొచ్చి ఒక $5,000 రేపు పొద్దున్న ఎప్పుడు ఇస్తానండి, ఒక నెలలో ఇస్తాను. ఓకే, ఇస్తాను కాబట్టి మీరు ఇది మీరు మన రేట్ మాట్లాడుకుందాం అని చెప్పేసి మనకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనం, ఓకే అని చెప్పేసి తీసుకోవడానికి ప్రజెంట్ రేట్ ₹70 కదా, ₹70 నేను కొనడానికి ఒప్పుకుంటాను. ఆ తర్వాత 2 నెలలకి అది ఎంత ఉంటుందో మనకు తెలియదు. 70 ఉంటుందో, లేకపోతే 63 ఉంటుందో, 69, 74 ఉంటుందో తెలియదు. అది ఫేవరబుల్గా ఉంటే ఓకే, ఐఎమ్ హ్యాపీ. అది అన్ఫేవరబుల్గా ఉంటేనే కదా రిస్క్ అనేది. సో అటువంటి సిచ్యువేషన్ నేను ఇంకొకటి చూసుకుంటాను, నాకు వచ్చినట్టుగా ఇంకోటికి అమ్మడానికి ఒక టైప్ అయిపోతాను. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ స్వాపింగ్స్ అంటాం. అంతవరకు మీకు తెలుసు. ఇంట్రెస్ట్ స్వాప్స్, కరెన్సీ స్వాప్స్ అంటే ఏంటి? కరెన్సీ స్వాప్ నేను చెప్పింది. సో వాట్ ఎవర్ దట్ ఎక్స్చేంజ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇట్, ఐ విల్ మ్యాప్ టు దట్ అదర్ పర్సన్. ఇంట్రెస్ట్ స్వాప్స్ అంటే ఏంటంటే, సి ఐ హ్యావ్ టేకెన్ ఏ లోన్, ఓకే, ఇన్ ఫారిన్ కరెన్సీ $US చేసినప్పుడు అది నాకు లోన్. ఇంకొకటి ఎవరు డిపాజిట్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఇద్దరు డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే, ఒక పర్టికులర్ లోన్ ఇంట్రెస్ట్ రేటు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫ్లోటింగ్ రేట్ ఉండొచ్చు. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి, డిపాజిట్కి వచ్చేటప్పటికి అది ఒక ఫిక్స్డ్ రేట్ ఉండొచ్చు. ఇప్పుడు కరెన్సీ ఫ్లక్చువేషన్స్ వల్ల ఏమవుతుందంటే, ఒకడికి లాసు రావచ్చు, లాస్ వచ్చే టైంకి అవతలకి బెనిఫిట్ వస్తుంది, అవతలకి బెనిఫిట్ లాస్ వచ్చేటప్పటికి అవతలకి బెనిఫిట్ వస్తుంది. ఇలాగా వేరీ అవుతుంది. సో వీళ్ళిద్దరు కలిపి టైఅప్ అవుతారు. టైఅప్ అయ్యి నాకు వచ్చే క్యాష్ ఫ్లోస్ నీకు వచ్చే క్యాష్ ఫ్లోస్కి షేర్ చేసుకుందాం, మ్యాప్ చేసుకుందాం. అంటే ఏమవుతుంది, లాభం వస్తే ఇద్దరు పంచుకునేలాగా నెట్ అమౌంట్, నష్టం వస్తే కనుక ఇద్దరు షేర్ చేసుకునేలాగా. కానీ నష్టం అనేది ఇద్దరికి రాదు, ఒకడికి వస్తే ఇంకోటి కాంపన్సేట్ చేస్తాడు. సో దిస్ ఇస్ కాల్డ్ ఇంట్రెస్ట్ రేట్ స్వాప్స్ అంటాం. ఆప్షన్స్ కూడా అటువంటివి. ఓకే, ఆప్షన్ అంటే బయింగ్, సెల్లింగ్లో అవుట్ ఆఫ్ మనీ, ఇన్ ద మనీ, at the money, ఇవన్నీ కూడా కమింగ్ అండర్ ద ఆప్షన్స్. we already discussed in that foreign exchange. Okay, now a business with higher risk is expected to have dash variation in net cash flows with potential of loss and profit and loss. So what is the answer? Large and large. A business with higher risk is expected to have large variation. Higher risk ante ade kada, large variation net cash flows with large potential of profit and loss. Okay, it is quite common. Wherever that higher risk you are taking, definitely you will expect more returns, higher returns. Low risk తీసుకున్నారనుకోండి,
లో రిటర్న్స్. నేను పోస్ట్ ఆఫీస్లో వేసుకుంటానంటే రిస్క్ ఏ ఉండదు, అందుగురించి నీకు వాడు 6% అనిపిస్తుంది. అదే నువ్వు షేర్ మార్కెట్లోకి వెళ్ళి నేను ఇన్వెస్ట్ చేసుకుంటానంటే దెర్ ఇస్ హై రిస్క్ ఇన్ దట్. సో దట్స్ వై యూ విల్ గెట్ ఏ హై రిటర్న్ ఆఫ్ 20% వర్కౌట్ అవచ్చు, 25% వర్కౌట్ అవచ్చు. సో దిస్ ఇస్ ద వేరియేషన్ బిట్వీన్ దట్ రిస్క్ అండ్ రిటర్న్. And funding risk arises from the need to replace net outflows and is expected to occur when there are some options are here. So check your answer. It is A and B. And that is unanticipated withdrawals and a non-renewal of deposits. ఈ రెండు ఫండింగ్ రిస్క్. అంటే ఏంటంటే మనకి రావలసిన ఫండ్స్ టైంకి రాకపోయినా, ఉంటాయి అనుకున్న ఫండ్స్ ఆ టైంకి ఉండకపోయినా, దట్ ఈస్ కాల్డ్ as ఫండింగ్ రిస్క్ అంటాం. మీ దగ్గర 2 yearsకి 10 lakhs వేసాడు, 2 yearsకి వేసాడు కాబట్టి అమ్మాయి 2 years నా దగ్గర ఈ ఫండ్స్ ఉంటాయని మీరు అనుకున్నారు. కానీ సడన్గా వచ్చేవాడు విత్డ్రా చేస్తాడు, ఫోటోలో చేస్తాడు. అంటే గాల్లో మీ పరిస్థితి గాల్లో ఉన్నట్టే కదా. ఈ 10 lakhs తీసుకెళ్ళి మీరు ఇంకోటికి ఎవరికి ఇచ్చారు, 3 ఏళ్ళకో 2 ఏళ్ళకో లోన్ కింద ఇచ్చేసారు. సో ఇప్పుడు మీ పరిస్థితి ఏమైంది? సో రిస్క్. అలాగే నాన్ రెన్యూవల్, పలానా 1 year 2 years అయిపోయింది, కరెక్ట్గా 2 yearsగా అమ్మయ్య రెన్యూ చేస్తేలే అని అనుకున్నాం, కానీ రెన్యూ చేయకుండా పట్టుకుపోయాడు డబ్బులు. సో దీస్ ఆర్ కాల్డ్ as ఫండింగ్ రిస్క్ అంటారు, వేర్ ద గ్యాప్ ఆఫ్ ఫండింగ్ by the time which we never expected. So this is both A and B. Next, just you see, sometime I'm giving. Okay. Call risk arises due to call risk continuity. See my answer. You check my answer. It is crystallization of contingent liabilities. Crystallization of contingent liabilities. ఎందుకు అంటే కంటింజెంట్ లయబిలిటీస్ అంటే ఎల్సీస్, గ్యారంటీస్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పాను. సో గ్యారంటీ, నేను ఒక గ్యారంటీ ఇచ్చాను 10 lakhsకి. ఓకే, కానీ ఆ 10 lakh అనేది 10 lakhs ఎక్కడైనా డబ్బులు ఏం కట్టక్కలేదు. ఇట్ ఈస్ ఎ ప్రామిస్ ఓన్లీ ఐ హ్యావ్ గివెన్. ఐఎమ్ ఏ బ్యాంక్, ఐ హ్యావ్ గివెన్ దట్ గ్యారంటీ టు మై కస్టమర్. సో ఈ కస్టమర్ కనుక ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అక్కడ ప్రామిస్ అవతల థర్డ్ పర్సన్, వాడి దగ్గర నుంచి నాకు కాల్ వస్తుంది, అరే బాబు మీ ఎవడైతే నువ్వు గ్యారంటీ ఇచ్చేవాడు కట్టలేదు నైనా, నువ్వు కట్టు అంటావు. సో అప్పుడు ఏమైతే ఫండ్స్ ఎదుర్కొని నేను కట్టాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ మై రిస్క్. ఇట్స్ కాల్డ్ as a కాల్ రిస్క్. కాల్ రిస్క్ అనేటప్పుడు నథింగ్ బట్ ఇట్ ఇస్ ది క్రిస్టలైజేషన్ ఆఫ్ దట్ contingent liabilities. Whenever that promise failed, so it is called as a crystallization. చాలా కేర్ఫుల్గా చూసుకోండి. ఫోర్క్లోజర్ ఆఫ్ లోన్స్, ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ ఆఫ్ డిపాజిట్స్ అనేది ఫండింగ్ రిస్క్. క్రిస్టలైజేషన్ ఆఫ్ ది కంటింజెంట్ లయబిలిటీ అనేది కాల్ రిస్క్. సో డిఫరెన్సియేషన్ చాలా కేర్ఫుల్ అవటానికి ఇది సింపుల్. నెక్స్ట్, వెన్ ది వేరియేషన్ ఇన్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ కాజెస్ ద NII టు ఎక్స్పాండ్, బ్యాంక్స్ ఎక్స్పీరియన్స్ వాట్ టైప్ ఆఫ్ basis shift? When the variation in the market interest rate causes NII to expand, అంటే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది పెరిగింది అనుకోండి, పెరుగుతుంది అనుకోండి, నెట్ ఇంట్రెస్ట్ పెరిగితే ఎవరికి లాభం అది? సో ఇట్ ఈస్ చెక్ యువర్ ఆన్సర్. ఇట్ ఈస్ ఫేవరబుల్. ఎక్స్పాండ్ అంటే పెరగడం, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది. కాంట్రాస్ట్ అనేటప్పటికి తగ్గిపోవడం అయితే ఇట్ ఈస్ అన్ఫేవరబుల్. ఓకే. State Bank of India, an Indian bank having operational presence outside India, has adopted new capital adequacy framework with effect from. అంటే ఓవర్సీస్ ఆపరేషన్స్ చేసే బ్యాంక్స్, మన ఇండియన్ బ్యాంక్ ఏదైనా సరే, మన ఇండియాలో ఉన్న బ్యాంక్ ఏదైనా సరే, వాళ్ళు అడాప్ట్ చేయాల్సిన న్యూ క్యాపిటల్ అడెక్వసీ ఫ్రేమ్వర్క్ ఎప్పటి నుంచి అని అడుగుతున్నాడు. సో ఇట్ ఈస్ ఫ్రమ్ 2008. ఇది నాట్ సో ఇంపార్టెంట్, ఓకే, బికాజ్ ఇట్ ఈస్ very old data కాబట్టి. Okay, right. Next, ABN AMRO Bank, a foreign bank having operations presence in India, has adopted new capital adequacy. అంటే ఫారిన్ బ్యాంకు మన దగ్గర ఆపరేషన్ చేస్తాడు, మన బ్యాంక్ అవుట్ సైడ్ ఓపెన్ చేస్తాం, ఓవర్సీస్ బ్రాంచెస్ అంటాం. ఓకే, సో దట్ ఈస్ ద 31st March 2008. Both are same. Okay, now this you take some time come for that answering.
Okay. RBI has put minimum capital to risk weighted asset ratio CRAR for new private sector banks at what? So your answer is 9%. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాడు ఏం చేస్తాడు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఎలాగైనా కన్ఫ్యూజ్ చేయొచ్చు, అవటానికి సింపుల్ క్వశ్చన్. అది న్యూ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అయితే ఏంటి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే ఏంటి, అందరికీ ఒకటేనండి. క్యాపిటల్ అడెక్వసీ రేషియో సిఆర్ఈఆర్ ఇస్ 9%. ఓకే. అదేంటంటే ఇంటర్నేషనల్గా అప్రూవ్ చేసింది బ్యాసల్ 8%. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏంటంటే మనకు ఒక +1% కలిపింది. కలిపి మనం అయితే మనం ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేద్దాం అని చెప్పేసి 1% ఎక్స్ట్రా పెట్టుకుని 9% చెప్పని ఛార్జ్ చేశారు. సో మీకు ఇక్కడ ఏం చేస్తారు, కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ న్యూ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అన్నాడు. ఇట్స్ నో రెలవెన్సీ, ఆల్ ఆర్ సేమ్. The economic value of the bank is the present value of that future net cash flows of that bank. So it is true. Economic value అనేటప్పటికీ ఇట్ ఈస్ మనకు నెట్ ప్రజెంట్ వాల్యూ, ఎన్పివిలు, తర్వాత ఫ్యూచర్ వాల్యూస్, ప్రజెంట్ వాల్యూస్, ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అండ్ ప్రజెంట్ వాల్యూస్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఎకనామిక్ వాల్యూ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వైబుల్ అమౌంట్. దట్ మీన్స్ one word with capital, one word we used actually. This is capital marginal capital marginal something one word use. అంటే ఏంటంటే ఎకనామిక్ వాల్యూ అంటే దట్ మీన్స్ ఫ్యూచర్లో వచ్చే క్యాష్ ఫ్లోస్ ప్రజెంట్ వాల్యూకి, ఓకే, అది ప్లస్లో ఉంటుందా మైనస్లో ఉంటుందా. ఇప్పుడు ఎన్పివి ఉందండి, ఎన్పివి అనేది నెట్ ప్రజెంట్ వాల్యూ. నెట్ ప్రజెంట్ వాల్యూ మనం ఏం చెప్పాము, సపోజ్ మీరు ఏమైనా 10 lakhs కనుక ఇస్తే కనుక క్యాపిటల్ రూపంలో, అంటే ఏంటంటే ఎవరికైనా ఓ ఫ్యాక్టరీ పెట్టుకోమనగా యూనిట్ పెట్టుకోమని ఇస్తే వాడికి మీరు ఏం చేస్తున్నారు, రీపేమెంట్ ఫిక్స్ చేస్తున్నారు. ఇయర్లీ ఎంత రూపాయలు కట్టాలి, 5 yearsలో క్లియర్ అయిపోతుంది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. వాడికి మీరు ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు కదా. సో ఇంట్రెస్ట్ ప్రకారం ఆ 12% ప్రకారం ఎవ్రీ ఇయర్ వచ్చే క్యాష్ ఫ్లోస్ మీరు 1 year తర్వాత ఏదో 2 lakhs వస్తుంది, తర్వాత సెకండ్ ఇయర్ ఎండింగ్లో 2 lakhs, థర్డ్ ఇయర్ 2 lakhs, అలాగే 5 yearsకి 10 lakhs వచ్చేస్తారు మీరు అనుకున్నారు. కానీ అది ప్రజెంట్ వాల్యూ కనుక వేసుకున్నాం అనుకోండి, ఆ ప్రజెంట్ వాల్యూలో కనుక లెటెస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ 9 lakhs అనుకోండి, ప్రజెంట్ వాల్యూ అంటే 1 year తర్వాత వచ్చే 2 lakhs ప్రజెంట్ వాల్యూలో అది 1,80,000 వస్తుంది. అలాగే 2 years తర్వాత వచ్చే 2 lakhs ప్రజెంట్ వాల్యూలో 1,60,000. ఆ రకంగా మీరు వేసుకున్నప్పుడు టోటల్ నెట్ ప్రజెంట్ వాల్యూ కనుక వేసుకుంటే క్యాష్ ఫ్లోస్, సో ఇప్పుడు ఈ రోజున మీరు ఇచ్చిన 10 lakhs మైనస్ ఆ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ దట్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ వేసుకుంటే ఇట్ షుడ్ ఆల్వేస్ 0 ఆర్ ప్లస్ పాజిటివ్ రావాలి. నెగిటివ్ వచ్చింది అనుకోండి, వాట్ ఈస్ ద ఎకనామిక్ వాల్యూ ఆఫ్ దట్ బ్యాంక్? 0, నథింగ్, నో యూస్లెస్ ఎక్సర్సైజ్. అది మనం ఇక్కడ అడ్వాన్స్ చేసేటప్పుడు, ప్రాజెక్ట్ అడ్వాన్స్ చేసేటప్పుడు మనం ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇట్ ఈస్ ట్రూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? సో ఇట్ ఈస్ హయ్యర్ దట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్, హయ్యర్ రిస్క్. ఆల్రెడీ ఇంతకుముందు అయిపోయింది. నెక్స్ట్, ఏ గ్యారంటీ issued by the bank for 15 lakhs has been devolved and paid by the bank. The resultant exposure won't have. ఏంటి చూడండి, గ్యారంటీ ఇచ్చాడు 15 lakhs, అది డివాల్వ్ అయిపోయింది అంటే ఫెయిల్ అయిపోయింది, అండ్ పెయిడ్ బై ద బ్యాంక్ పే చేస్తుంది. ద రిజల్టెంట్ ఎక్స్పోజర్ వుడ్ హ్యావ్ బీన్ వాట్ టైప్ ఆఫ్? ఇట్ ఈస్ ఎ మార్కెట్ రిస్క్. లిక్విడిటీ రిస్క్, డిఫాల్ట్ రిస్క్, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, లిక్విడిటీ రిస్క్. సో రిజల్టెంట్ ఎక్స్పోజర్ వోంట్ హ్యావ్, ఏ రిస్క్ ఉండదు, నెగిటివ్ క్వశ్చన్. సో యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఆన్సర్స్. అంటే ఇట్ ఈస్ ఎ డిఫాల్ట్ రిస్క్ 1, అండ్ ఇట్ ఈస్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ 2nd, అండ్ ఇట్ ఈస్ ఎ లిక్విడిటీ రిస్క్. ఈ 3 రిస్క్లు కూడా దానికి లింక్ అయి ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫాల్ట్ రిస్క్ అని క్రెడిట్ ఫెయిల్ అయిపోయింది, టైం కట్టలేదు. 2, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అనేటప్పటికి వాడు ఎప్పుడైతే మనకి బ్యాంక్ పే చేసేసిందో ఇంకా అక్కడి నుంచి దానికి ఇంట్రెస్ట్ అనేది మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు గెట్ రికవరీ ఆఫ్ దట్ అమౌంట్ ఫ్రమ్ దట్ పర్సన్.
Otherwise, it is a loss of interest. Okay. అండ్ లిక్విడిటీ రిస్క్ అంటే ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, కౌంటర్ గ్యారంటీ కింద మన దగ్గర ఏదో ప్రాపర్టీస్ ఇచ్చాడు. ఓకే, ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం కౌంటర్ గ్యారంటీ ఇచ్చిన అది సారీ లిక్విడిటీ రిస్క్ ఇన్ ద సెన్స్ రియలైజబిలిటీ అంటే ఏంటి? సో దిస్ సెక్యూరిటీస్ ఉన్నాయా లేదా పక్కన పెట్టండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్లీ వీ వోంట్ గెట్ దిస్ 15 lakhs. సో ఇట్ ఈస్ ఫండ్స్ ఆర్ now under dilemma. So it is called as a liquidity risk. And realization of that, it will take time also. So it will not be connected to the market because it is not a trading goods. Trade items guarantee ante. It is not at all connected to the market. Okay, thank you.